తప్పిపోయిన గొర్రె పిల్లను దారి చూపుము, మందలో చేర్చుము. అలసిపోయిన యాత్రికుడను సేద తీర్చుము, గమ్యము చేర్చుము. నీవు లేకనే నీలా దారి తెలియని జీవితం, నీవు ఉంటే చాలు దేవా, సిలువే నా ఆశ్రయం. ఆరాధించెదా ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. సందేశం ఏమనగా క్రైస్తవులని చెప్పుకునేవారు తప్పిపోవచ్చున్నారు. క్రైస్తవులు ఎందుకు తప్పిపోవచ్చు ఉన్నారు? వై క్రిస్టియన్స్ ఆర్ లాస్ట్. ప్రపంచవ్యాప్తముగా ప్రతి సంఘములోనూ ప్రతి కుటుంబములోనూ అనేక మంది క్రైస్తవులు లోకాశలకును లోక ఆకర్షణకులకును లొంగిపోయి తప్పిపోవచ్చున్నారు. పాపములో పడి పతనమైపోవచ్చు ఉన్నారు. ప్రభు పరిచర్యలో బలముగా వాడపడిన వారు, ప్రభువుని ఆరాధించుటలో ప్రతిగానాలు చేసిన వారు, ప్రభువు సువార్తను ప్రకటించిన వారు, ప్రభువు మార్గము విడిచి పరిశుద్ధ సహవాసాన్ని నిర్లక్ష్యపరిచి అపవాది యొక్క అపవిత్రమైన కార్యాలు చేయొచ్చు వారు తిరుగుతున్నారు. సంఘానికి సమాజానికి ప్రమాదంగా మారుచూ ఉన్నారు. క్రైస్తవుడు ఎందుకు తప్పిపోవచ్చున్నాడని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యమైన 3 కారణాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అవేమనగా, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనను విమర్శిస్తూ ప్రశ్నించినటువంటి శాస్త్రులు పరిచయులకు ఆయన సమాధానం ఇస్తూ 3 ఉపమానాలు వారితో చెప్పాడు. అవేమనగా, అమాయకంగా తప్పిపోయిన గొర్రె, రెండవదిగా నిర్లక్ష్యంగా పోగొట్టుకున్న నాణెము, మూడవదిగా మూర్ఖత్వంతో తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాల ద్వారా వారికి 3 సత్యాలు బయలుపరిచాడు. అమాయకంగా తప్పిపోయిన గొర్రె, ద షీప్ లాస్ట్ ఇన్నోసెంట్లీ. లూకాసు వార్త 15:4 మనం చదివినట్లయితే, మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలున్నచో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 గొర్రెలు అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకునంత వరకు వెదకడా అని యేసు వారితో చెప్పాను. అమాయకంగా తప్పిపోయింది. అమాయకంగా అనగా సరి అయిన పరిజ్ఞానము లేక, ఆలోచన శక్తి లేక తప్పిపోయింది. అదే విధముగా మనలో కూడా అనేక మంది లోక సంబంధమైనటువంటి ఆశలకును ఆకర్షణలకును శరీర కార్యాలకును ధనాపేక్ష పదవి పలుకుబడులకు ఆకర్షితులై తప్పిపోవచ్చు ఉన్నారు. యెషయా భక్తుడు ఒక సత్యాన్ని మన మధ్యకు తీసుకొస్తున్నాడు. యెషయా గ్రంథము 53:6 మనము చదివినట్లయితే, మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయాను. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైనటువంటి త్రోవలో నడుచుచూ ఉన్నాడు.
నయోమి అనేటువంటి యూదా దేశపు స్త్రీ యూదా దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి తన భర్తను 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ 2 కుమారులకు మోయాబు స్త్రీలతో వివాహం చేసింది. తరువాత భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఆమె తిరిగి వచ్చేటప్పుడు రూతు అనేటువంటి కోడలితో ఆమె తిరిగి వచ్చింది యూదా దేశానికి. అక్కడ బోయాజు అనేటువంటి వారి సమీప బంధువు ధనవంతుడైనటువంటి వాని యొద్ద నుండి వారు సహాయము పొంది వారు బహుగా ఆశీర్వదించబడ్డారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మనలో కూడా అనేక మంది అమాయకంగా దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క పరిచర్య నుండి, దేవుని యొక్క సముఖము నుండి తప్పిపోవచ్చు ఉన్నారు. అయితే ఆ తప్పిపోయిన గొర్రె తిరిగి రాగానే ఆ కాపరికి ఎంత సంతోషము! దానిని భుజాల మీద మోసుకుంటూ దొడ్డి వరకు తీసుకొని వచ్చాడు. స్నేహితులతో, బంధువులతో తన సంతోషాన్ని కనపరుచుకున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, తప్పిపోయిన ఒక వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు దేవాది దేవుడు తన సంతోషము పరలోకముతో పంచుకుంటూ ఉన్నాడు. హెవెన్ రిజాయిస్ వెన్ ఏ సిన్నర్ రిపెంట్స్ అండ్ రిటర్న్స్ టు గాడ్. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న సత్యమేమనగా, మనలో అనేక మంది అమాయకంగా తప్పిపోవచ్చు ఉన్నారు కనుక లోకాశలకు, లోక ఆకర్షణకు లోనై తప్పిపోవచ్చు ఉన్నారు కనుక మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు పరలోకమే సంతోషపడుతుంది. దేవాది దేవుడు ఎంతో ఆనందముతో మనలను ఆయన ఆహ్వానించే దేవుడై ఉన్నాడు. రెండవదిగా నిర్లక్ష్యంగా పోగొట్టుకున్న నాణెము. ద కాయిన్ లాస్ట్ నెగ్లిజెంట్లీ. లూకా సువార్త 15:8 మనం చదివినట్లయితే, లూకా 15:8, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో 1 నాణెము పోగొట్టుకునగా అది దొరుకునంత వరకు జాగ్రత్తగా వెతుకదా అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నిర్లక్ష్యం అనగా జాగ్రత్త లేకుండా ఉండటం, భద్రత లేకుండా ఉండటం, పొరపాటు చేయడం, బాధ్యత మరిచి ఉండడం. కనుక ఆ విధముగా ఆమె ఆ నాణ్యాన్ని పోగొట్టుకుంది. అయితే ఒక సత్యం ఏమిటనగా, నాణ్యము పోయినప్పుడు ఆ నాణ్యము తనంతట అది మన యొద్దకు రాదు. ఎవరైనా సహాయం చేయాలి. ఆ నాణ్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేయాలి. దావీదు బెత్షెబాతో పాపము చేసి ఆమె భర్త ఉరియాను చంపించినప్పుడు తనంతట తాను తన పాపమును తెలుసుకొనలేకపోయాడు. నాతాను అనేటువంటి ప్రవక్త అతని పాపాన్ని ఎత్తి చూచినప్పుడు దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపముతో ప్రలాపించాడు. దేవాది దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవా, నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయకమని బ్రతిమలాడుకున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, కనుక నిర్లక్ష్యము ద్వారా అనేక మంది దేవాది దేవుని యొద్ద నుండి తప్పిపోవచ్చు ఉన్నారు. సమ్ పీపుల్ దే నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్, దే నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్, దే నెగ్లెక్ట్ గుడ్ ఫెలోషిప్. ఆ విధంగా ఆత్మీయ ఫలాలు కూడా పోగొట్టుకొనుచున్నారు. ఎందుకనగా ప్రార్థన పోగొట్టుకొనుచున్నారు, వాక్యం చదవటను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. కనుక వారు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేశారు, వాక్యం చదవడం నిర్లక్ష్యం చేశారు, తర్వాత సహవాసాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. కనుక ఆత్మీయ ఫలాలను పోగొట్టుకొనుచున్నారు. అటువంటి వారు అనుదినము దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చదివినట్లయితే, ప్రార్థనలో ప్రభువుతో మాట్లాడుచున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు
పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ ఫలాలను తిరిగి మనకిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు దేవాది దేవుడు ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదవాలా, ప్రార్థనతో ప్రభుతో మాట్లాడాలా. మూడవదిగా మూర్ఖత్వంతో తప్పిపోయిన కుమారుడు. ది ప్రాడిగల్ సన్ లాస్ట్ విత్ స్టూపిడిటీ. లూకా సువార్త 15:11-32 11 నుండి 32 వరకు చదివినట్లయితే, చిన్న కుమారుడు ప్రాడిగల్ సన్ తండ్రి ఆస్తిలో తన భాగమిమ్మని తండ్రి యొద్ద నుండి తన ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ స్నేహితులతో ఆ ధనమంతయును ఖర్చు చేశాడు, విలాసాలకు ఖర్చు చేశాడు. అక్కడ ధనమంతా అయిపోయిన తర్వాత స్నేహితులు అతని నుంచి వెళ్ళిపోయేటప్పటికి అతడు తన ఆకలి తీర్చుకోవడానికి ఒక పందుల మేపువాని దగ్గర చేరాడు. ఆ పందుల పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు 5 కార్యాలు చేశాడు. ఏమిటి 5 కార్యాలని మనం ఆలోచించినప్పుడు, అతడు తన తప్పును ఒప్పుకున్నాడు. He had realized his faults. తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. He had returned to his father. తన పాపానికి పశ్చాత్తాపడ్డాడు. He had repented for his sin. తండ్రితో సమాధానపడ్డాడు. He had reconciled with his father. తప్పిపోయిన కుమారునిగా అంగీకరింపబడ్డాడు. He had regained his birthright. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మనలో అనేక మంది మూర్ఖత్వము ద్వారా, అహంకారము ద్వారా దేవాది దేవుని సన్నిధి నుండి తొలగిపోవచ్చు ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులైపోతున్నారు. చెడ్డ స్నేహితులతో చెడ్డ కార్యాలను చేయడానికి, చెడ్డ అలవాట్లకు బానిసలగుచ్చుకున్నారు. తల్లిదండ్రులకు విరోధముగా మాట్లాడుచున్నారు. అటువంటి వారు పశ్చాత్తాప హృదయులై ప్రభువు సన్నిధికి వచ్చినట్లయితే దేవాది దేవుడు అటువంటి వారిని అంగీకరించడానికి ఆయన 2 చేతులు చాస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు ఈ 3 ఉపమానాల ద్వారా 3 సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. మొట్టమొదటిగా, అమాయకంగా అనేక మంది తప్పిపోతూ ఉన్నారు. రెండవదిగా, నిర్లక్ష్యంగా అనేక మంది తప్పిపోవచ్చు ఉన్నారు. మూడవదిగా, మూఢత్వంతో అహంభావముతో అనేక మంది తప్పిపోవచ్చు ఉన్నారు. అటువంటి వారు తమ పాపములకు పశ్చాత్తాపపడినట్లయితే వారు తిరిగి పరమ తండ్రి యొద్దకు వచ్చినట్లయితే పరమ కాపరి వారిని 2 చేతులతో వారిని ఆహ్వానించి పాతాళ ద్వారాలు వారికి మూసివేసి ఆ పరలోక ద్వారాలు తెరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము కనుక మనము ఆలస్యం చేయకుండా తప్పిపోయిన ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి రావాలని పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ పాదాలకు వందనాలయ్యా. ఇదిగో ఈ సమయమందు మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని మాకు వినిపించినందుకై స్తోత్రాలు. మాలో అనేక మంది దేవా, ఇదిగో తండ్రి, అమాయకంగా తప్పిపోవచ్చు ఉన్నారు. మరికొందరు నిర్లక్ష్యంగా తప్పిపోవచ్చు ఉన్నారు. మరికొందరు అయ్యా ఇదిగో తండ్రి మూఢత్వంతోనూ అహంకారంతోనూ అహంభావంతో తప్పిపోవచ్చున్నారు. కనుక మా పాపములను మేము ఎరిగిన వారమై నీ సన్నిధికి వచ్చి ప్రభువా, నీవిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందే కృప ప్రతి కుటుంబానికి దయచేయమని
మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.